వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు మనం కొబ్బరి నవ్వులు పెట్టి కజ్జికాయలు తయారు చేయడం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. మైదా పిండి 2 కప్పులు తీసుకుందాం. కొబ్బరి బెల్లం కలిపి తయారు చేసిన స్వీట్ ఇది. ఈ కొబ్బరి స్వీటు మనకు సరిపడా తీసుకుందాము. వేయించడానికి ఆయిల్. ఎలా తయారు చేయాలంటే మైదా పిండిలో కొద్దిగా నూనె, కొంచెం షుగరు వేసి కలిపి ఒక 2-3 గంటలు అలా ఉంచాలి. అలా కలిపింది ఇది. దీన్ని మనం కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కజ్జికాయలు తయారు చేయడానికి కజ్జికాయలని గిద్దాం. ఇప్పుడు తయారు చేయడం చూపిస్తాను. ఇలా చిన్న పూరి మనం కలుపుకున్న మైదా పిండి ఇలా చిన్న పూరిలా చేసి కజ్జికాయలు దానిలో పెట్టాలి. ఇప్పుడు దీనిలో బెల్లం కొబ్బరి చేసిన ఈ పూర్ణం దీనిలో పెట్టి కొంచెం నీటితో తడపాలి. ఇది లేకుంటే అంటుకోదు, ఊడిపోతుంది. నూనెలో ఆయిల్లో ఊడకుండా పెట్టి ఇలా నక్కాలి. కావాలంటే తీసేయచ్చు, లేదంటే ఉంచవచ్చు. ఇలా తీసి ఇలా తీసుకొని పెట్టుకోవాలి. అలాగే మరి ఇంకొకటి పూర్ణం పెట్టి దీన్ని నీటితో తడపాలి. ఎక్స్ట్రా ఉన్నట్టుండి తీసేసుకుంటేనే నీట్గా ఉంటుంది. మనకి నీటితో పెడతాం కాబట్టి ఊడదు, మంచిగా ఉంటుంది. ఇలా మొత్తం చేసుకోవాలి. ఇలా తయారు చేసిన పిండి మొత్తం ఇలా చేసుకొని మనం ఇప్పుడు ఆయిల్లో వేయించుదాం. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు వేయించడం చూపిస్తాను. స్టవ్ వెలిగించి పాన్ పెడదాం. దానిలో ఆయిల్ వేసి వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు నూనె కాగింది కదా, దీనిలో ఒక్కొక్కటిగా మనం కజ్జికాయని పెట్టుకుందాం. ఇవి అలా వేగనిద్దాం. వేగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వేగలేదు, తిరిగేద్దాం రెండో వైపు. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క తిప్పాలి. 2 వైపులో దోరగా వేగనిద్దాం. ఇప్పుడు 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి చక్కగా ఇప్పుడు తీసేద్దాం.
ఇలా మనం చేసుకున్న అన్ని నూనెలో వేసి వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చక్కగా వచ్చి ఇప్పుడు రెండు వైపులా వేగిన తర్వాత మనం తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా వేయించుకున్న కజ్జికాయలు ప్లేట్లో అలంకరించుకుందాం. కొబ్బరి పూర్ణంతో కజ్జికాయలు రెడీ.